ఈ నెల 6వ తేదీన అనంతపురంలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. యాడికి పట్టణంలో ఆయన పర్యటించబోతున్నారు. జలధార కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీష్ కలిసి సభా స్థలాన్ని వారు పరిశీలించారు. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. యోగానంద్, 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించబోతున్నారు. యాడికిలోని జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే స్థలాన్ని అందరూ పరిశీలించినట్టుగా సమాచారం అందుతోంది. ఏ కార్యక్రమాల్లో ఆ రోజు సీఎం పాల్గొనే అవకాశం ఉంది? ఎజెండా ఏంటి? కళ్యాణదుర్గంలో ఈ నెల 6న జలధార సభలు నిర్వహించాలనుకున్నారు. కానీ కళ్యాణదుర్గంలో స్థల పరిశీలన సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రోగ్రామ్ ని యాడికి మండలానికి షిఫ్ట్ చేశారు. ఇప్పటికే యాడికి మండలంలో స్థల పరిశీలన, భద్రతా ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా పరిశీలించారు. రేపటి నుంచి కూడా ఈ అయితే సభకు సంబంధించిన ఏర్పాటు రేపటి నుంచి మొదలు కావాల్సి తెలుస్తుంది. అదేవిధంగా 6వ తారీఖు నారా లోకేష్ కూడా ఈ సభలో పాల్గొనే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. నారా లోకేష్ తో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా అనంతపురం జిల్లాకు వచ్చేందుకు అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమతి. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. ఈ నెల 6వ తేదీన అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. యాడికి పట్టణంలో ఆయన పర్యటించబోతున్నారు. జలధార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆ స్థలాన్నంతా కూడా జిల్లా కలెక్టర్ ఆనంద్, అలాగే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఎస్పీ జగదీష్ ఆ సభా స్థలాన్నంతా కూడా పరిశీలించారు.